హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 5th జూన్ 2025. ఈ రోజు మార్కెట్ ను అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ అనేది +70 పాయింట్స్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయిన తర్వాత 24,600 నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ఉందో 24,600 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాము. ఆ రేంజ్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అయ్యి ఆల్మోస్ట్ 24,530 లెవెల్ టచ్ అయింది. అక్కడ నుంచి స్లో అండ్ స్టడీగా మార్కెట్ అనేది హైయర్ లెవెల్ లో వెళ్ళడం జరిగింది. కాకపోతే మూవ్మెంట్ అనేది చాలా స్లోగా మూవ్మెంట్ అనేది హైయర్ సైడ్ ఉంది. 24,640 రేంజ్ టచ్ అయ్యి క్లోజింగ్ వచ్చేసి 24,610 లెవెల్లో క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ మనకు బాటమ్ తో కంపేర్ చేసి 100 పాయింట్స్ మూవ్మెంట్ అని వచ్చింది. బట్ ఇది మనం ఆప్షన్ ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి అబ్జర్వ్ చేసి ఆప్షన్ బయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేస్తే మనము ఒకసారి కాల్ ప్రీమియం చూద్దాము. 24,600 కాల్ ప్రీమియం చూస్తే మార్కెట్ లో 100 పాయింట్స్ మూవ్మెంట్ వచ్చిన ఆప్షన్ ప్రీమియం అనేది మనకు ఎలాంటి మూవ్మెంట్ లేదు. అంటే ఆల్మోస్ట్ 7 లో వచ్చేసి మనకు 67-65 నుంచి చూస్తే హై వచ్చేసి 100 రూపీస్, అంటే ఒక 30 పాయింట్ రేంజ్ లోనే ట్రేడ్ అయింది. మనకి ఏంటంటే ఆప్షన్ సెల్లర్ అనేవాడు ఈ మార్కెట్ ను డామినేట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఈ చార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ప్రీమియం చార్ట్ చూస్తే సేమ్ అదే విధంగా ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మనకు ఆల్మోస్ట్ 150 ఆ రేంజ్ లో, అంటే 140-150 రేంజ్ లో మనకు నిఫ్టీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఈ 24,600 కాల్ అనేది 150 రేంజ్ లో ఓపెన్ అయింది, 140 రేంజ్ లో ఓపెన్ అయింది. అక్కడి నుంచి స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ వచ్చేసి ఇప్పుడు 79-80 రేంజ్ లో మార్కెట్ నిఫ్టీ 24,600 కాల్ అనేది క్లోజ్ అవడం జరిగింది. సేమ్ అదే విధంగా 24,600 పుట్టు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఈరోజు మార్నింగ్ 150 రేంజ్ ఉన్నది. 150 రేంజ్ లో ఓపెన్ అయిన ప్రీమియం ఆల్మోస్ట్ 72 రేంజ్ లో క్లోజ్ అయింది. అంటే మన ఆల్మోస్ట్ 50% ఫాల్ అనేది మనం చూసాం. అంటే ఈ మార్కెట్ ఇది ఎందుకు నేను చూపిస్తున్నానంటే సెల్లర్ అనేవాడు ఈ మార్కెట్ ను డామినేట్ చేస్తున్నాడు. ఈ మార్కెట్ లో ఆప్షన్ బయర్ కు డబ్బులు రావడం చాలా చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే మనకి ఒకసారి ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకసారి చెక్ చేస్తే 24,600 ఓఐ కాల్ ఓఐ ఆర్ పుట్ ఓఐ ఈక్వల్ రేంజ్ లో, అంటే 1.5 crore పుట్ ఓఐ ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అదేవిధంగా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1.1 crore ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. అంటే మనకు 24,600 స్ట్రాడిల్ బిల్డ్ అయిందని మనం గెస్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 24,600 కాల్ ఈ రోజు మార్నింగ్ చూస్తే 140 రూపీస్ హై ఉన్నది. అదేవిధంగా పుట్టు వచ్చేసి 150 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 290 రూపీస్ ఉన్న ప్రీమియం రెండు ఆప్షన్ కాల్ అండ్ పుట్టు రెండు స్ట్రాడిల్, అంటే కాల్ పుట్టు రెండు సెల్ చేస్తే ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 80 రూపీస్ 24,600 క్లోజ్ అయింది. సేమ్ వే 24,600 పుట్ వచ్చేసి 72, అంటే ఆల్మోస్ట్ 50% ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళ ప్రాఫిట్ అనేది 50% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఈ మార్కెట్ లో అంటే ఇది ఇది మనం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టు మార్కెట్ అనేది ఒక నారో రేంజ్ లో ట్రేడ్ అవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ ది మనకు 24,600 స్ట్రాడిల్ బిల్డ్ అయినప్పుడు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 24,500 పుట్స్ ఆల్మోస్ట్ 1 crore బిల్డ్ అయినాయి. సేమ్ అదే విధంగా 24,700 కాల్స్ ఆల్మోస్ట్ 1 crore బిల్డ్ అయినాయి, అంటే 93 lakhs బిల్డ్ అయినాయి. ఇది బేస్ చేసుకుని రేపు మార్కెట్ ఎలా ఉంటుందని ప్రిడిక్ట్ చేయాలంటే బేసిక్ గా మనకి ఇక్కడ వచ్చేసి 24,500 నుంచి 24,530 అనేది ఒక సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద కన్సిడర్ చేయాలి. సేమ్ అదే విధంగా 24,650 నుంచి 640 నుంచి 68 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్. ఈ జోన్ మధ్యలో ట్రేడ్ అయినంత సేపు మనకు సేమ్ ఈ రోజు ఆప్షన్ ప్రీమియం డికే ఎలా జరిగిందో రేపు ఎక్స్పైరీ ఉన్నందుకు మేబీ ఈ ఆప్షన్ ప్రీమియం డికే అనేది హ్యూజ్ గా ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ రేంజ్ మధ్యలో ఏదైతే 24,530 నుంచి 640 ఆర్ 680 రేంజ్ లో ఉన్నంత సేపు ఆప్షన్ బయర్ కు డబ్బులు రావడం చాలా కష్టం. బై ఛాన్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 530 రేంజ్ లో మార్కెట్ మనకి ఏదైనా 530 నుంచి 500 రేంజ్ లో మనకి ఏదైనా సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి రికవర్ అవడం స్టార్ట్ అయితే మేబీ 500 కాల్ అనేది పెరగడానికి, అంటే మనకు 500 కాల్ తీసుకుంటే మనకు ప్రీమియం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ అదే విధంగా ఈ రేంజ్ లో మనకి ఏదైనా సెల్లింగ్ ప్రెజర్ బిల్డ్ అయ్యి బేరిష్ ఫార్మేషన్ వచ్చి డౌన్ సైడ్ వస్తే 700 పుట్టు ప్రీమియం పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటిల్ అన్లెస్ విత్ ఇన్ ద రేంజ్ లో ట్రేడ్ అయినంత సేపు మనకు ఆప్షన్ బయర్ కు డబ్బులు రావడం చాలా కష్టం. ఈ రేంజ్ ఏదైతే క్రాస్ అవుతుందో అంటే 24,680 ఆర్ 700 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే అప్పుడు ఏదైతే కాల్ రైటర్స్ ఉన్నారో కాల్ రైటర్స్ అనే వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి వాళ్ళ ఏదైతే షార్ట్స్ కవర్ చేసుకుంటే మార్కెట్ లో మూవ్మెంట్ అనేది ఫాస్ట్ గా ఉండి ప్రీమియం అంటే కాల్ ప్రీమియం అనేది పెరగడానికి చాలా హయ్యర్ ఛాన్స్ ఉంది. సేమ్ విధంగా డౌన్ సైడ్ వచ్చేసి 24,500 కింద కంఫర్టబుల్ గా క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయితే, అంటే దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే అప్పుడు పుట్స్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ షార్ట్స్ వాళ్ళు
కవర్ చేసుకోవడానికి కవర్ చేసుకుంటారు. అప్పుడు పుట్ ప్రీమియం అనేది పెరగడానికి జరుగుతుంది. అంటే ఈ విత్ ఇన్ ద రేంజ్ లో ట్రేడ్ మాత్రం కొంచెం కాషియస్ గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఈ రెండు ఏదైతే 24,640 నుంచి 680 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్, ఇది క్రాస్ అయి పైన సస్టైన్ అవుతే మాత్రమే హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదు అంటే 24,500 కింద మాత్రమే మనకు షార్ట్ సైడ్ ఛాన్స్ ఉంది. అంటిల్ అన్లెస్ ఈ రెండు జోన్ల మధ్యలో మాత్రం ట్రేడింగ్ అనేది కొంచెం కాషియస్ గానే చేసుకోవడానికి ఉంటుంది. మేబీ సెకండ్ హాఫ్ లో ఎవరైతే ఈ కాల్ రైటర్స్ పుట్ రైటర్స్ ఉన్నారో వాళ్ళ ప్రీమియం అనేది డికే అవుతే అక్కడ బై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సెకండ్ హాఫ్ లో మేబీ బయింగ్ వస్తే రావచ్చు. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ అబ్జర్వ్ చేస్తే థర్స్డే రోజు క్లోజింగ్ లో మాత్రమే మనకు ఆఫ్టర్ 1:30 2 o'clock ఇక్కడ చూస్తే మనకు థర్స్డే రోజు సేమ్ ఇదే రేంజ్ నుంచి థర్స్డే సెకండ్ హాఫ్ లో బయింగ్ వచ్చింది. సేమ్ అదేవిధంగా ఇక్కడ మనకు థర్స్డే రోజు సెకండ్ హాఫ్ లో అంటే ఆల్మోస్ట్ 2 o'clock 1:30 2 o'clock మధ్యలో మనకు బయింగ్ వచ్చింది. మేబీ అట్లే మన సెకండ్ హాఫ్ లో ఏమైనా బయింగ్ వస్తే రావచ్చు. ఒకసారి మాత్రం ఈ ఫ్రెష్ బయింగ్ మాత్రం 24,700 పైన తీసుకుంటే హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. షార్ట్ వచ్చేసి 24,500 కింద మాత్రమే మనకు సెల్లింగ్ అనేది ఫ్రెష్ సెల్లింగ్ అనే ఛాన్స్ ఉంది. ఈ జోన్ మధ్యలో మాత్రం స్మాలర్ రేంజ్ లో మనకు ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.